ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కార్తీక మాసం నెల రోజులు పూజ ఎలా చేయాలో, దీపారాధన ఎలా చేయాలో, ఉపవాస నియమాలేమిటో, ఉపవాసంలో వచ్చే సందేహాలేమిటో, అలాగే ఈ మాసంలో పాటించాల్సిన నియమాల గురించి, చేయకూడని తప్పుల గురించి, అలాగే ఈ మాసం నెల రోజులు పూజ చేయడం వీలు కాకపోతే ఎలా అని, నాన్ వెజ్ తినవచ్చా లేదా, అలాగే చేయకూడని తప్పులు ఏమిటో, ఈ మాసం పూజలో తలెత్తే అనేక సందేహాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసం. హరిహరాదులకు ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం. ముందుగా ఈ 2025 సంవత్సరంలో కార్తీక మాసం ప్రారంభ ముగింపు తేదీలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 సంవత్సరంలో కార్తీక మాసం అక్టోబర్ 22 బుధవారం నుండి ప్రారంభం కానుందండి. అక్టోబర్ 22 కార్తీక శుద్ధ పాడ్యంతో ఈ కార్తీక మాసం ప్రారంభమై నవంబర్ 20, 2025 గురువారం కార్తీక బహుళ అమావాస్య తిథితో ఈ కార్తీక మాసం అనేది ముగుస్తుందండి. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో నదీ స్నానం, దీపారాధన, ఉపవాసం, దానం చేయడం విశిష్టమైన ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. కార్తీక మాసంలో ఎవరైతే పవిత్ర స్నానం ఆచరించి దీపాలు వెలిగించి శివకేశవులను భక్తి శ్రద్ధలతో ఆరాధించి కార్తీక పురాణం చదువుతారో వాళ్ళు చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం, జ్ఞానం సిద్ధిస్తుందని, మోక్ష సాధనకు మార్గం ఏర్పడుతుందని విశ్వాసం. కార్తీక మాసంలో చేసే దీపారాధన కోటి రెట్ల ఫలితాలను ఇస్తుందని, పరబ్రహ్మ స్వరూపమైన దీపంలో లక్ష్మీదేవి ఉంటుందని విశ్వాసం. దీపం నుండి వెలువడే తేజస్సులో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ఉంటారని కూడా పురాణాలు చెప్తున్నాయి. సంవత్సరం అంతా దీపారాధన చేయకుండా ఈ ఒక్క మాసంలో దీపారాధన చేసినట్లయితే సంవత్సరం అంతా చేసిన ఫలితం దక్కుతుందని పెద్దలు చెప్తున్నారు. కార్తీక మాసంలో చేసే కార్తీక స్నానం బ్రహ్మ ముహూర్తంలో అంటే ఉదయం 4 నుండి 5 గంటల సమయంలో కార్తీక స్నానం చేసి దీపారాధన చేస్తే చాలా మంచిదండి. మీకు వీలుంటే మీకు దగ్గరలోని నది దగ్గర కానీ చెరువు దగ్గర కానీ వెళ్ళి ఈ కార్తీక స్నానం అనేది చేసేస్తే శుభప్రదం. ఇవి అందరికీ అందుబాటులో ఉండవు కాబట్టి ఇంట్లోనే ఈ కార్తీక స్నానం చేసినా సరిపోతుంది. అయితే స్నానం చల్లనీళ్ళతో చేయాలా లేక వేడి నీళ్ళతో చేయాలా అని అంటే చల్లనీళ్ళతోనే ఈ కార్తీక స్నానం అనేది ఆచరించాలి. అప్పుడే మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది. ఒకవేళ ఆరోగ్యం బాగలేని వారు మాత్రం గోరువెచ్చని నీటితో స్నానం చేసినా తప్పులేదు. అయితే రోజు తలస్నానం చేయాలా అనే సందేహం చాలామందిలో ఉందండి. మగవారైతే రోజు తలస్నానం చేయాలి. అదే ఆడవారైతే రోజు తలస్నానాలు చేయకపోయినా ఏం పర్వాలేదు. ఒకరోజు మీరు తలస్నానం చేసి 2 రోజులు మామూలుగా ఒంటికి స్నానం చేసినా సరిపోతుంది. ఆ తర్వాత తలస్నానం చేసి పూజలు అయితే చేసేసుకోవచ్చు. తలస్నానానికి షాంపూ వాడవచ్చా లేదా అని కూడా చాలామందికి సందేహం ఉందండి. షాంపూ వాడుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఒకరోజు షాంపూ పెట్టుకున్నా సరే తర్వాత 2వ రోజు 3వ రోజు తలస్నానాలు చేయాలనుకునేవారు అప్పుడు పెట్టుకోకుండా మామూలుగా తలపై నీళ్లు పోసుకున్నా సరిపోతుంది. రోజు తలస్నానం అందరికీ ఆరోగ్యం సహకరించదు కాబట్టి కంఠ స్నానం చేసినా సరిపోతుంది. తర్వాత ఇంటి అంతటిని కూడా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు వాకిల్ని కూడా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలండి. అయితే అంత ఉదయాన్నే ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరు నిద్ర లేవరు అని అనుకుంటే కనీసం పూజ చేసే చోట అలాగే ఇంటి హాల్లో మాత్రం తప్పకుండా శుభ్రం చేసి తుడిచి పూజ అనేది ప్రారంభించుకోవాలి. అయితే అందరికీ వచ్చే సందేహం ఏమిటంటే దీపాలను ముందుగా ఎక్కడ వెలిగించాలి అనే సందేహం ఉంది కదండి. ముందుగా దీపాలను పూజ గదిలో 2 దీపాలను వెలిగించి ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం దగ్గర 2 దీపాలను వెలిగించాలి. తర్వాత తులసికోట దగ్గర 1 దీపాన్ని వెలిగించాలి. దీపారాధనకు నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వాడితే చాలా శుభప్రదం. అలాగే దీపారాధనకు 2 ఒత్తులను తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇవన్నీ కూడా మనం తెల్లవారకు ముందుకే చేసుకోవాలండి. చుక్కలు ఉన్నప్పుడే ఇవన్నీ చేసేసుకుంటే మంచిది. అంటే సూర్యుడు ఉదయించక ముందే చేసుకోవాలండి. మనం కార్తీక స్నానాలైనా పూజలైనా ప్రధాన ద్వారం దగ్గర దీపారాధన అయినా తులసికోట దగ్గర దీపారాధన అయినా ఇలా ఏదైనా సరే సూర్యుడు రాకముందు అంటే ఉదయం 5:30 లోపు
ఈ పూజ అనేది పూర్తి చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందండి. ఉదయం 5:30 లోపుగా ఈ పూజ అనేది పూర్తి చేసుకోవాలి. అలాగే ఈ మాసంలో సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా దీపారాధన చేయాలి. అంటే సాయంత్రం వేళల్లో, ఉదయం సాయంత్రం సంధ్యా వేళల్లో ఈ దీపారాధన అయితే ఈ మాసంలో తప్పకుండా చేయాలండి. కార్తీక మాసం అంతా కూడా పరమశివుణ్ణి పూజిస్తాం కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి శివలింగాన్ని అలాగే అమ్మవారిని కూడా పూజలో పెట్టుకోవచ్చు. మీ దగ్గర కూడా శివలింగం ఉంటే తప్పకుండా ఈ లింగానికి పూజలు చేసుకోవచ్చు. శివలింగం లేకపోయినట్లయితే శివపార్వతుల ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోకు కూడా పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ కార్తీక మాసంలో ఎవరు పూజ చేసుకోవచ్చు అనే సందేహం ఉంటుంది కదా. ఈ మాసంలో ఎవరైనా పూజ చేసుకోవచ్చండి. దీనికి ఆనవాయితీ అనేది ఏం లేదు. అలాగే ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉపవాసం ఉండవచ్చు. అది మన ఆరోగ్య స్థితిని బట్టి ఉండొచ్చండి. తప్పక ఉపవాసం ఉండాలి అనే నియమం ఏమీ లేదండి. ఈ మాసం అంతా నిత్యం ఇంట్లో దీపం వెలిగించి దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం అండి. కొద్దిమందికి ఈ కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయడం వీలు కాని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథుల్లో కానీ ఒక్క కార్తీక సోమవారం అయినా సరే నియమనిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే చాలండి, పూర్తి పుణ్యఫలం అనేది లభిస్తుంది. ఎందుకంటే కొంతమంది ఆడవారికి నెల మధ్యలో అడ్డం కూడా వస్తుంది కదా, అంటే నెలసరి సమయం వస్తుంది కదా. అలా వచ్చినప్పుడు ఆ 3 రోజులు వదిలేసి మిగిలిన రోజులు మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు పూజ అనేది చేసుకోవాలి. కొద్దిమందికి ఉద్యోగ వెసులుబాటు లేక పని ఒత్తిడి వల్ల ఉదయం వేళల్లో పూజ చేసుకోలేని వారు సాయంత్రం సమయంలో కూడా చక్కగా మీరు పూజ అయితే చేసుకోవచ్చండి. ఈ మాసంలో భార్యాభర్తలు కలిసి పూజలు చేస్తే ఎంతో మంచిది. రోజు నైవేద్యాలు పెట్టలేని వారు ఒక బెల్లం ముక్క పెట్టి పూజ చేసుకున్న ఫలితం అనేది ఉంటుందండి. ఈ మాసంలో ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం కూడా ఎలా ఉండాలంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి సమయంలో భోజనం అనేది చేయాలి. అందరికీ ఆరోగ్యాలు సహకరించవు కాబట్టి మధ్య మధ్యలో మంచినీటిని కానీ మజ్జిగను కానీ కొబ్బరి నీళ్ళు కానీ తీసుకోవచ్చు. నెల మొత్తం ఉండాల్సిన పని లేదండి. మీకు వీలైతే కార్తీక సోమవారాల్లో కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ క్షీరాబ్ది ద్వాదశి రోజు ఏకాదశి సమయాల్లో ఈ ముఖ్యమైన పర్వదినాల్లో ఉపవాసం ఉన్నా సరిపోతుంది. కార్తీక మాసంలో ఉదయం సాయంత్రం వేళల్లో తులసి పూజ చేసుకుంటే ఎంతో మంచిదండి. తులసి కోటలో విష్ణుమూర్తి కొలువై ఉంటారని అంటారు. కార్తీక మాసంలో విష్ణుమూర్తిని కార్తీక దామోదరునిగా కొలుస్తాం కాబట్టి తులసి కోటకు పూజ చేసినట్లయితే ఆ లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని ఇద్దరిని కలిపి పూజ చేసినట్లు అవుతుంది. అందుకని తులసి పూజ అనేది తప్పకుండా చేసుకోవాలి. అలాగే ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంది కదండి. నాన్ వెజ్ తీసుకోకపోవడమే మంచిదండి. ఒకవేళ అది వీలు కాక ఇంట్లో వారి కోసం వండాల్సి వచ్చినప్పుడు వండినా తప్పులేదు. ఒకవేళ తిన్నా కానీ సాయంత్రం పూజ చేసుకోకపోవడం మంచిదండి. అలాగే కార్తీక మాసంలో భార్యాభర్తలు కలవచ్చా అనే సందేహం కూడా ఉంది కదా. అది ఎవరికి వారి నిర్ణయాన్ని బట్టి ఉంటుందండి. కలవద్దు అనేసి ఏమీ లేదు, కలవచ్చు. కలిసినా కానీ తలస్నానం చేసి పక్క బట్టలు మార్చేసి ఇల్లంతా తడిగుడ్డ వేసి ఇల్లంతా శుభ్రమైన తర్వాత పూజ అనేది ప్రారంభించుకోవచ్చండి. మరి ఉపవాసం ఉన్నవారు నిద్రపోవచ్చా అనే సందేహం కూడా చాలామందిలో ఉందండి. కార్తీక మాసంలో బ్రహ్మముహూర్తంలో చేసి స్నానాలు చేసి పూజలు చేసి అలసటగా ఉంటుంది కదా, కాబట్టి నిద్రపోయినా తప్పు లేదండి. మరుసటి రోజుకి మళ్ళీ తెల్లవారుజామునే లేవాల్సి ఉంటుంది కాబట్టి కొద్దిగా రెస్ట్ తీసుకుంటే తప్పులేదు. ఇంతటి పవిత్రమైన కార్తీక మాసంలో ఎవరైతే శక్తిమీర నవధాన్యాలు, ఆహారం, దీపదానం, ఉసిరిదానం, వస్త్రదానం, గోదానం వంటివి చేస్తారో వారికి 1,000,000 రెట్ల పుణ్యఫలం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.